గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం నేటి అంశము దత్తపది. ఇచ్చిన పదాలు హస్త, చిత్త, స్వాతి, మూల. పై పదాలను స్వార్థంలో ఉపయోగించకుండా, అంటే నక్షత్రములు అనే అర్థంలో ఉపయోగించకుండా అన్యార్థములో, వేరే అర్థములో ఉపయోగించాలి. విషయము షడ్రసోపేతమైన భోజనం. ఛందస్సు ఏ ఛందస్సులోనైనా సరే పద్యం రాయవచ్చు. సందర్భము ప్రతి ఒక్కరికి అమ్మ చేతి వంట కమ్మగా ఉంటుంది. షడ్రసోపేతమైన భోజనము అంటే భోజనంలో మధురము అంటే తీపు, ఆమ్లము అంటే పులుపు, లవణము అంటే ఉప్పు, తిక్తము అంటే చేదు, కటువు అంటే కారము, కషాయము అంటే ఒగరు అనే 6 రుచులు తప్పనిసరిగా ఉండాలి. మన మనసు 4 రుచులను మాత్రమే కోరుకుంటుంది. అలా కాకుండా చేదు, ఒగరు అనే 2 రుచులను కూడా కోరుకోవాలి. షడ్రసములను సమపాళ్లలో కలిగి ఉన్న భోజనమే షడ్రసోపేతమైన భోజనం అవుతుంది. అదే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది అని వివరించే సందర్భం మత్తకోకిల వృత్తం. అన్ని వంటల నమ్మగారి సుహస్తవాసియే కమ్మనవు, ఎన్న చిత్తము తీపు కారము నెబ్డు నుప్పును కోరుగా, ఉన్న చేదొగరున్న చోపులు పున్న స్వాతిశయమ్మగున్, మిన్న షడ్రసమూలమౌగద మెటి భోజనమిదియే. అన్ని వంటల నమ్మగారి సుహస్తవాసియే కమ్మనవు, ఎన్న చిత్తము తీపు కారము నెబ్డు నుప్పును కోరుగా, ఉన్న చేదొగరున్న చోపులు పున్న స్వాతిశయమ్మగున్, మిన్న షడ్రసమూలమౌగద మేటి భోజనమిదియే. మిన్న షడ్రసమూలమౌగద మేటి భోజనమిదియే. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు. తేదీ 30/12/2017.